వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలుస్తానంటూ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. ప్రజలే తమకు కుటుంబ సభ్యులంటూ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. దాటవేసే ధోరణి కనిపిస్తోందంటూ విమర్శించారు. తనకు సికింద్రాబాద్ లోక్సభ టికెట్ కేటాయించడం పట్ల కేసీఆర్కు అభినందనలు తెలియజేశారు. పద్మారావు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్లో గులాబీ జెండాను ఎగరవేస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో గెలిచిన దానం నాగేందర్ పార్టీ మారడం సిగ్గుచేటన్నారు. సికింద్రాబాద్ ప్రజలపై అపారమైన నమ్మకం ఉందంటూ పద్మారావు చెప్పారు. సికింద్రాబాద్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారంటూ ఆయన హామీ ఇచ్చారు. ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాము. ఇక్కడ కూర్చున్నా మేము చేసిన డెవలప్మెంట్ ఏందో ఇప్పుడు ఓ పేపర్ వైట్ పేపర్ తీసుకొని మీడియాలో కూడా తీసుకొని గంట పరంగా చెప్తాం. అందులో అబద్ధాలు చెప్పేదే లేదు. ఈ రాష్ట్రాల నుంచి లేని నాయకత్వం ఢిల్లీకి వస్తుందా ఎక్కడైనా? ఈ రాష్ట్రాల నుంచి అంతా పార్లమెంట్ మెంబర్లు పోతేనే కదా అక్కడ కేంద్రం. పార్టీ అధ్యక్షుడే కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారే కానీ మేమంతా కూడా ఛాలెంజ్ చేసాము. పోటీ బస్సులు పెట్టుకుని తీసుకొని చేయరు చూడండి అని చెప్పినాం. దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టును మేము మూతపెట్టి పెట్టలే కదా. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మేమంతా అందరి కృషి చేసి హైదరాబాద్ జిల్లాలో ఈ మెసేజ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పోయేట్టు ఎన్నికలు నేను అనుకున్న రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ మీద బహుశా దృష్టి ఉంటుందేమో అనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకవైపు, సికింద్రాబాద్ ఎన్నికలు మరోవైపు ఉంటాయంటూ చెప్పారు. సికింద్రాబాద్ అభ్యర్థిగా పజ్జనను ప్రకటించగానే ప్రజల్లో మంచి స్పందన వచ్చిందంటూ తెలిపారు. వారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన వెంటనే రెస్పాన్స్ విపరీతంగా మరి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది కూడా మన కన్నారా కనిపిస్తుంది. రెండోది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనకు ఎక్కడ చూసినా కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు మీకు అంబర్పేట్ మొదలుకొని ముషిరాబాద్ కానివ్వండి, మరి సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, సనత్ నగర్, నాంపల్లి మరి అన్ని నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన స్పందనతో పాటు ఈ ఎలక్షన్లో కూడా మరి డెఫినెట్గా గెలుపు బాటలో ముందుకెళ్ళడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఎల్లుండి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ జనరల్ బాడీ ఏర్పాటు చేసుకొని మిగిలిన షెడ్యూల్ అంతా మీకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవడం, మరి ప్రజలతోనే మమేకమై మా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, మా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, మరి అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ప్రజలకు వివరించడం, మరి డెఫినెట్గా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పోటీలో పద్మారావు గౌడ్ ప్రజల్లో ఉండే వ్యక్తి అంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్కు చేసిందేమీ లేదంటూ తెలిపారు. దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు. గెలిచినా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడనే గ్యారంటీ లేదంటూ ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలంటూ సూచించారు. ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉందన్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి పద్మారావు గౌడ్ కృషి చేశారంటూ మాగంటి చెప్పారు. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి విఫలమయ్యారంటూ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రత్యేక నిధులేమీ తేలేదంటూ తెలిపారు. బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేసినందుకు మన పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు అందరికీ కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక బ్రహ్మాండమైన నాయకుడిని సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ముందు 5 సంవత్సరాలు
బాగా డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్న వ్యక్తి. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరి ప్రజలకు విన్నవిస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రజల ప్రాబ్లమ్స్ కూడా పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి అందరికి కూడా మరొకసారి విన్నవిస్తున్నాను. పద్మారావు గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ బీఆర్ఎస్ నేత గోవర్ధన్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయన చెప్పారు. రైతు బంధు, దళిత బంధు ఊసేలేదంటూ గోవర్ధన్ విమర్శించారు. సికింద్రాబాద్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత, గ్రేటర్లో మంత్రి అయిన తర్వాత కూడా, డిప్యూటీ స్పీకర్ అయినా కూడా ప్రజలతో ఎంత మమేకమై ఉంటాడో మనందరూ తెలుసు. పొద్దున్న లేస్తే చిన్న పూర్తి చేసుకుని ఎక్కడ పడతాను కూర్చొని అందరితో మంచిగా మాట్లాడి అన్ని యోగక్షేమాలు తెలుసుకొని అందరితో కలిసి ఉండేవాడు మన పద్మరావు గారు. అలాంటి వ్యక్తిని మన గౌరవ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు క్యాండిడేట్గా సికింద్రాబాద్ క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం చాలా సంతోషకర విషయం. మీ అందరం కూడా కష్టపడి ఖచ్చితంగా గెలిపించుకుంటాం. 100% ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు హైదరాబాద్ ఉన్న ప్రతి ఉద్యమకారులు కూడా సంతోషంగా వ్యక్తం చేస్తుంటూ ఇప్పటికీ చాలా సంతోషమైన మంచి వ్యక్తిని మాకు వేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి 3 క్యాండిడేట్లు ఉన్నారు. మనం దానం నాగేంద్ర గారి నుంచి మనకు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు అనౌన్స్ చేసిన క్యాండిడేట్ ఆయన దానం నాగేంద్ర కాదు, అవకాశం అంది నాగేంద్ర. ఎక్కడ అవకాశం ఉంటే, ఎక్కడ ఎచ్చ ఉంటే అక్కడ పోయి పడుకుంటాడు. ఆయన నమ్మే పరిస్థితి లేదు. గ్రేటర్ హైదరాబాద్లో, ముఖ్యంగా ఖైరతాబాద్లో, సికింద్రాబాద్ క్యాండిడేట్లు ఎవరు కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఖైరతాబాద్ నుంచి ఓడిపోయినప్పుడు టీడీపీలో పోయాడు, టీడీపీ నుంచి మన కాంగ్రెస్ పోయాడు, కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి బీఆర్ నుంచి కాంగ్రెస్ పోయాడు. ఎప్పుడు కూడా ఏ పార్టీ పోతున్నా ఆ పార్టీ తిరుగుకుంటూ పోతుంటాడు. ఆయనకు ఒక నైతికత లేదు, ఓటు హక్కు నైతిక హక్కు లేదు.